Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed intelligence classes 3. Now we are at what? 4th intelligence class. So 4th intelligence class lo first question చూడండి 1 2 5 14 41. ఇందులో ఏం రిలేషన్ ఉందనే చూడండి. నంబరింగ్ తక్కువ ఉంది కాబట్టి ఏదో ప్లస్ ఉండే రిలేషన్ ఇంటూ ఉంటే చాలా ఎక్కువ, ఇట్లాంటి ఎక్కువ ఇంటూలు ఎక్కువ నెంబర్స్ ఉంటే ఇంటూ ఉందనుకోవాలి. ప్లస్ నెంబర్ రిలేషను లేదా చిన్న నెంబర్స్ తోటి మల్టిప్లై చేసే రిలేషన్ ఉంటుంది. సో 1కి 2కి మధ్య గ్యాప్ ఎంత 1, 2కి 5కి మధ్య గ్యాప్ ఎంత 3, 5కి 14కి ఎంత అవుతుంది 9. డిఫరెంట్ ఇట్లా చూడండి. ఇంటూ 2 ఇంటూ 3 చూడండి. ఇంటూ 3 మైనస్ 1, 1 ఇంటూ 3 3 మైనస్ 1 2. సో ఇంటూ 3 మైనస్ 1, 2 3 6 మైనస్ 1. సో ఇంటూ 3 మైనస్ 1, 3 5 15 మైనస్ 1 14, 14 3 42 మైనస్ 1 41. ఇంటూ 3 మైనస్ 1, సో 3 1 3, 3 4 12, 3 4 12, 123 మైనస్ 1 122. ఇక్కడ ఏముంది ఇంటూ 3 మైనస్ 1 సిరీస్ ఫాలో అయింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి 1 4 10 22 46. సేమ్ ఇట్లనే ఆలోచించి చూద్దాం. చూడండి ఇంటూ 2 ప్లస్ 2 అవుతుందాం. చూడండి ఇంటూ 2 ప్లస్ 2, ఇది కూడా 4 2 8 ప్లస్ 2 10, 10 2 20 ప్లస్ 2 22, 22 2 44 ప్లస్ 2 46, 46 ఇంటూ 2 ఎంత 2 6 18, 2 4 8 ప్లస్ 1 9, 98 ప్లస్ 2 ఎంత అవుతుంది 100 అవుతుంది. దిస్ విల్ బి ద వాట్ 100. ఓకే, డిఫరెన్స్ వచ్చినట్టు చూడండి. 46 ఇంటూ 2, 2 6 12, 2 4 8, 8 ప్లస్ 1 92, 92 ప్లస్ 2 94 వస్తుంది. ఓకేనా? 46 2 92 కదా, 92 ప్లస్ 4, 92 ప్లస్ 2 94. ఓకే, రైట్. నెక్స్ట్ 1 2 6 21 88. 1 2 6, 6కి 21కి ఏముంది 6 ఇంటూ 3 ప్లస్ 3 రిలేషన్ ఉన్నట్టుంది. 6 3 18 ప్లస్ 3 21. సో ఇది ఇంటూ 3 2 ఇంటూ 3 ప్లస్ రావట్లేదు, ఇట్లాంటి రిలేషన్ తోటి రావట్లేదు. అట్లనే చూడండి. ఒకవేళ ఇది ఏముంది ఇంటూ 2 ప్లస్ 2 ఉంది చూడండి, ఇది ఇంటూ 1 ప్లస్ 1. ఓకే, ఇట్లాంటి రిలేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది 21 ఇంటూ 4, 4 1 4, 4 2 8 ప్లస్ 4. ఓకే, ఇంటూ 4 ప్లస్ 4. ఇప్పుడు ఏం రావాలి దీనికి ఇంటూ 5 ప్లస్ 5 రావాలి. 5 8 40, 5 8 40 ప్లస్ 4 44 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 445. 445 ఇది ఇంటూ ఎన్ ప్లస్ ఎన్, ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ సిరీస్ని ఫాలో అయింది. ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ సిరీస్, ఇది ఇంటూ ఎన్ ప్లస్ ఎన్, ఇంటూ 2 ప్లస్ ఎన్, ఇంటూ 2 ప్లస్ ఎన్ సిరీస్ని ఫాలో అయింది. ఓకేనా? ఇంటూ 2 ఇంటూ ఎన్, ఇంటూ 2 ప్లస్ ఎన్ సిరీస్, అది ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ సిరీస్ని ఫాలో అయింది. నెక్స్ట్ 1 2 8 33 148. ఇక్కడ చూడండి ఇదేమవుతుంది ఇంటూ 1 ప్లస్ 1, 2 4 8 కదా. సో ఇంటూ 3 ప్లస్ 1 తీసుకోండి, ఇది ఇంటూ 4 ప్లస్ 1, ఇంటూ 5 ప్లస్ 1 అవుతుందా? కాదు, ఇంటూ 5 ప్లస్ 1 రావట్లేదు. సో ఈ రిలేషన్ వస్తలేదు. ఏం చేద్దాము, ఇంటూ 2 ప్లస్ 4 తీసుకోండి, ఇంటూ 2 ప్లస్ 4
ఓకేనా. 2 2 జా 4 ప్లస్ 4 8 ఇంటూ 3 8 3 జా 24 ప్లస్ 9 33. నెక్స్ట్ ఇంటూ 4 ప్లస్ 16 వస్తుందా చూడండి, ఎందుకంటే ఇది 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ లాగా వచ్చింది, 4 స్క్వేర్ వస్తుందేమో చూడండి. 33 ఇంటూ 4 4 3 జా 12 4 3 జా 12 ప్లస్ 1 132 ప్లస్ 16 ఓకే 148 రైట్ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ దానికి ఏమై ఉండాలి, నెక్స్ట్ ఏమొస్తుంది ఇంటూ 5 ప్లస్ 25 రావాలి. ఓకేనా. ఇంటూ 5 ప్లస్ 25 148ని 148 ఇంటూ 5 5 8 జా 40 5 4 జా 20 ప్లస్ 4 24 5 1 జా 5 ప్లస్ 2 7 740 ప్లస్ 25 765 ఇక్కడ ఏం లాజిక్ ఫాలో అయిందో చెప్పండి. ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్ సిరీస్ని ఫాలో అవుతుంది. ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్ సిరీస్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ది 128 64 32 16 8 128 64 ఏముంది హాఫ్ ఉంది కదా, కాబట్టి డివైడెడ్ బై 2 చూడండి. 60 వెరీ గుడ్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఆల్సో షుడ్ బి వాట్ డివైడెడ్ బై 2. 8 by 2 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇది ఇక్కడ ఏం లాజిక్ని ఫాలో అయింది, డివైడెడ్ బై 2 సిరీస్. నెక్స్ట్ 243 81 27 9 3 జా 27 27 3 జా 81 81 3 జా 243. అంటే ఇట్లా ఇంటూలు వచ్చింది కాబట్టి ఇటు డివైడ్ అవుతుంది. ఇది డివైడెడ్ బై 3. నౌ 81 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ 27 27 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 9 9 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3. సో డివైడెడ్ బై 3 సిరీస్ ఇదేంటి డివైడెడ్ బై 3 సిరీస్ని ఫాలో అయింది. ఓకేనా. డివైడెడ్ బై 3 సిరీస్ని ఫాలో అయింది. నెక్స్ట్ ఏమో చూడండి 720 120 120 24 6 6 4 జా 24 24 5 జా 6 జా అంటే ఇది డివైడెడ్ బై 6 వస్తుంది చూడండి. ఇటు నుంచి ఇటు వచ్చిన మల్టిప్లై ఆలోచించడానికి కాబట్టి ఇటు నుంచి పోతే డివైడ్ ఆలోచించాలి. డివైడెడ్ బై 6 ఇది డివైడెడ్ బై 5 5 4 జా 20 5 2 జా 10 ప్లస్ 2 ఓకే. ఇది డివైడెడ్ బై 4 ఓకే రైట్ 4. నెక్స్ట్ 6 5 4 వచ్చింది కాబట్టి ఇంకేం ఉండాలి డివైడెడ్ బై 3 ఉండాలి. కాబట్టి ఆన్సర్ విల్ బి 2 డివైడెడ్ బై 3 ఉండాలి. నెక్స్ట్ 3840 384 48 8 ఇది డివైడెడ్ బై 10 కదా, ఒక 0 తక్కువ ఉంది కాబట్టి డివైడెడ్ బై 10. ఇది డివైడెడ్ బై 8 వస్తుందా చూడండి 384 డివైడెడ్ బై 8 384 48 డివైడెడ్ బై 8 ఎందుకంటే 8 8 64 8 4 32 ప్లస్ ఓకే రైట్. ఇది 48 ఎక్కడ వస్తుంది 8 6 48 అంటే డివైడెడ్ బై 6 10 8 6 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏముండాలి 4 డివైడెడ్ బై 4 ఆన్సర్ విల్ బి వాట్ 2. ఓకేనా. అట్లా అది డివైడెడ్ బై సీక్వెన్స్ని ఫాలో అయింది. డివైడెడ్ బై సీక్వెన్స్ని ఫాలో అయింది. ఇవన్నీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత వి విల్ డిస్కస్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. కాపీ చేసుకోండి. Now let me see ninth problem. 945 105 15 3 15 3 చూడండి. ఇది 15 3 అంటే ఏంటి డివైడెడ్ బై 7 కదా. ఇది 15 3 అంటే ఎంత వస్తుంది డివైడెడ్ బై 5. మేబీ ఇది డివైడెడ్ బై 9 వస్తుందా లేదా చూడండి.
లేదా దీన్ని 9 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. 9 5 జా 45, 9 1 జా 9. ఓకే రైట్. సో 9 7 5 ఏంటివి ఆడ్ నెంబర్స్. తర్వాత దీని 5 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంది 3 కాబట్టి డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 1 వస్తుంది. అంతేనా 1 వస్తుంది. నెక్స్ట్ అంటే ఇదేంటి డివైడెడ్ బై ఇది ఏం లాజిక్ని ఫాలో అయింది డివైడెడ్ బై ఆడ్ నెంబర్ divided by odd number series or odd number pattern also we can write. 2 1 10 36 8. So 2 1 10 అంటే వస్తుంది divided by 7 అంతేనా. ఇది divided by 5, ఇది divided by 3. నెక్స్ట్ ఇది దీని తర్వాత 7 5 3 ఏంటి ఇవి 3 5 7 ప్రైమ్ నెంబర్స్. 3 5 7 ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటిది 2 ప్రైమ్ నెంబర్. సో దట్స్ వై వాట్ విల్ బి ద ఆన్సర్ 1. వాట్ విల్ బి ద ఆన్సర్ 1. ఒకవేళ సేమ్ కింద ఆప్షన్స్లో ఒకవేళ 1 అనే ఆప్షన్ కనుక లేదు అనుకోండి, 1 అనే ఆప్షన్ కనుక లేకపోతే వీటిని వేటిగా తీసుకోవాలి అని అంటే వీటిని 7 5 3 ఆడ్ నెంబర్స్గా తీసుకోవాలి. ఆడ్ నెంబర్స్గా తీసుకుంటే వస్తుంది డివైడెడ్ బై 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది 2 వస్తుంది. అంటే ఆన్సర్ని బట్టి ప్యాటర్న్ని మనం ఫాలో కావాలి. ఓకేనా. ఆన్సర్ని బట్టి ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. ఒకవేళ 1 ఆన్సర్ కనుక ఉంటేనేమో ఏం తీసుకోవాలి ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 2 ఆన్సర్ కనుక ఉంటే ఆప్షన్స్లో 2 అయితే ఉండవు, 2 ఉంటే డైరెక్ట్గా మార్క్స్ ఇచ్చేస్తారు అంతే. ఓకేనా. నెక్స్ట్ 1 ఏంది ఇక్కడ దేన్ని ఫాలో అయింది డివైడెడ్ బై ఆడ్ నెంబర్ సిరీస్ని ఫాలో అయింది ఇది. ఓకేనా. నెక్స్ట్ 1 2 8 33 148. ఇది చూడండి కొంచెం లాజిక్ కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇంటూ 1 + 1 ఓకేనా. ఇది 2 4 జా 8 కదా. సో ఇంటూ 2 + 4 into 3 plus 9 8 3 are 24 plus 9 33. ఇది into 4 plus 16 into 4 plus 16. నెక్స్ట్ ఏం కావాలి into 5 plus 25 కావాలి. అంటే ఏం సిరీస్ ఫాలో అయింది ఇది into n plus n స్క్వేర్ సిరీస్ని ఫాలో అయింది. ఓకేనా. సో 148 into 5 plus 25 148 into 5 plus 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు 765 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 5 6 10 33 128. సో ఇక్కడ కూడా చూడండి కొంచెం దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి. కొంచెం మైండ్ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. దీనికి కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కూడా చూడండి ఇంటూ 1 + 1 ఇది ఇంటూ 2 - 2 ఇది ఇంటూ 3 + 3 ఇది ఇంటూ 4 - 4 ఇంటూ 4 - 4 వచ్చింది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఏం రావాలి ఇంటూ 5 + 5 రావాలి. ఇంటూ 5 + 5 అంటే 128 ఇంటూ 5 5 8 జా 40 5 2 జా 10 + 4 4 14 5 1 జా 5 + 1 6 640 + 5 645. దిస్ విల్ బి ద వాట్ ఆన్సర్ 645. ఇక్కడ ఏముంది ఇది ఇంటూ n ప్లస్ n ఫాలోడ్ ఇంటూ n మైనస్ n. సో ఇంటూ n ప్లస్ n ఉంది, తర్వాత ఫాలోయింగ్ ఏముంది ఇంటూ n మైనస్ n. సో అట్లాంటి ప్యాటర్న్ని అది ఫాలో అవుతుంది. ఓకేనా. సో నౌ ఇవి కాపీ చేసుకోండి. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ నోట్బుక్లో రాసుకొని మీరు ముందు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత దాన్ని పాజ్లో పెట్టి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒకవేళ మీకు రాకపోతే చూడండి,
మీరు ఆలోచించే లాజిక్ ఎట్లా ఉంటుంది, నేను ఆలోచించే లాజిక్ ఎట్లా ఉంటుందో చూడండి. ఏమైనా డీవియేషన్స్ వస్తే వాట్సాప్ చేయండి. 10, 43, 49, 60, 78. ఓకేనా? 10 నాట్ 10 40. సో 40, 43కి గ్యాప్ ఎంత ఉంది? 3 గ్యాప్ ఉన్నది. ఎంత ఉంది? 3 గ్యాప్ ఉన్నది ఇక్కడ. 43కి 49కి +6. 49కి 60కి గ్యాప్ ఎంత ఉంది? +11 ఉంది. ఇదెంత ఉంది? +18 ఉన్నది. వీటి మధ్య ఏమైనా దొరికిందా మనకు లాజిక్? ఏం దొరకలేదు. 3, 6, 11, 18కి ఎట్లాంటి రిలేషన్ లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ +3 ఉంది, +5 ఉన్నది, +7 ఉన్నది. 3, 5, 7 అనేటువంటివి ఆడ్ నెంబర్స్. 3, 5, 7 అనేటువంటివి ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ? +9. +9 అంటే 18 + 9 ఎంత? 25. ఈ 25ని దీనికి యాడ్ చేయాలి కదా. 25ని యాడ్ చేసి ఇక్కడ నంబర్ రాయాలి. సో 8 + 5 13, 9, 8 + 2 10, 103. ఆన్సర్ ఈజ్ హౌ మచ్? 103. నెక్స్ట్ వచ్చినట్టు 18 + 9 27 కదా. ఇది 27 కాబట్టి 2 extra కాబట్టి 105. ఓకేనా? సో 105 ఇస్ ద ఆన్సర్. సో దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది 2 స్టెప్ థింకింగ్ ఉన్నది. అంతేనా? ఒకవేళ ఇట్లా స్టెప్ వేసినప్పుడు ఇందులో మనకు ఆన్సర్ కనుక రాకపోతే నెక్స్ట్ కూడా మళ్ళీ చూసుకోవచ్చు. ఇంట్లో కూడా రాకుండా నెక్స్ట్ మళ్ళీ కూడా చూడొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు 35, 40, 30, 45 ఇది చూడండి. ఒక నెంబర్ వదిలిపెట్టి ఒక నెంబర్కి లాజిక్ కనబడుతుంది చూడండి. 35 to 30 -5, 30 to 25 -5, 40 to 45 +5, 45 to next number +5. So that's why 50. ఓకేనా? ఆన్సర్ ఎంత వచ్చింది? నాకు 50 వచ్చింది. నెక్స్ట్ ఇది అర్థమైంది కదా. ఇది నెక్స్ట్ 2, 4, 6, 12, 42, 176. ఇక్కడ చూడండి 4 to 8 + 4. ఇక్కడ చూడండి మరి ఇంటూ 2 + 2 ఉంది. అంతేనా? 2 to 4 + 2, 2 to 4 వస్తుంది కదా డైరెక్ట్. ఇంటూ 1 + 2 తీసుకోండి. ఇది 4 3 12 వస్తుంది కాబట్టి 4 2 8 ఇంటూ 2 + 4. ఇది 12 3 36 ఇంటూ 3 + 6. నెక్స్ట్ ఇది ఇంటూ 4 + 8 వస్తుంది చూడండి. 4 2 8, 42 ఇంటూ 4, 4 2 8, 4 4 16 + 8, 176. ఓకే రైట్. సో 176 వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఇంటూ 1 + 2, ఇంటూ 2 + 4, ఇంటూ 3 + 3, ఇంటూ 4 + 8, ఇంటూ 5 + 10. అంతేనా? ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 10. ఇంటూ 5 చేయండి 176ని. 5 6 30, 5 7 35 + 3 38, 5 1 5 + 3 8, 880 + 10 కాబట్టి 890. ఇక్కడ +10 వేస్తే ఎంత వస్తుంది? 890. 890 is the what answer. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 9 3. ఏముంది ఇక్కడ చూడండి 2. ఇక్కడ చూడండి లాజిక్ కనబడుతున్నట్టుంది. 2 3 5 7 11. అంతేనా? ఇవన్నీ ఏంటివి? 2 3 5 7 11 అనేటివి ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ 9 చూడండి. 9 కాదు, ఇది 19. ఓకేనా? 19 ఇది. సో 19 17 13 11 ఇవి కూడా ప్రైమ్ నెంబర్సే. 11 కంటే ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ మళ్ళీ ఏమవుతుంది? 7 అవుతుంది. 11 కంటే ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? 7 అవుతుంది. ఓకేనా? సో ఇవి మనకు ఇంటెలిజెన్స్ క్లాస్ 4. ప్రతిసారి ఇంటెలిజెన్స్ క్లాస్లో నేను బోర్డు మీద క్వశ్చన్స్ వేయగానే క్వశ్చన్స్ ఫస్ట్ తీసుకోండి, కాపీ చేసుకొని వెదర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఆన్సర్స్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత గో త్రూ ద వాట్ ప్రొసీజర్ అంటే గో త్రూ ద లెక్చర్. సో నేను చెప్పే క్లాస్ని ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీ మైండ్తో ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు వస్తుందా వస్తలేదా అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో
ఇంటెలిజెన్స్ క్లాస్ 4. సో ఇంటెలిజెన్స్ 4 ఇంటెలిజెన్స్ క్లాస్ 4కి సంబంధించింది హెచ్డబ్ల్యూ హోంవర్క్ అండ్ ఎగ్జామ్. హోంవర్క్ అండ్ ఎగ్జామ్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, స్క్రీన్ మీద ఒక నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ homework papers. Okay na? Right. Bye bye. Have a nice day.